హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. లవ్ ఓ లవ్ 2 అవర్స్ 8 మినిట్స్ 36 సెకండ్స్తో అమెజాన్ ప్రైమ్లోని 2 డేస్ బ్యాక్ రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉంది, వర్తా కాదా, మొత్తం ఈ వీడియోలోని కంప్లీట్గా చెప్పబోతుందండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా వీడియో చూసేయండి. అలాగే చాలామంది అన్సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది విజిట్ చేస్తానండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. సో ఫస్ట్ ఇట్స్ ఏ తమిళ్ రొమాంటిక్ కామెడీ ఫిలిం అండి. సో ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ అంటేనా మన హీరో స్ట్రగుల్ అవుతూ ఉంటే, సెకండ్ హాఫ్ అంటేనా హీరోయిన్ స్ట్రగుల్ అవుతూ ఉంటుందండి. అండ్ ఫస్ట్ హాఫ్ అంటేనా అలాగా కలేనండి, మొత్తం అంటేనా హీరో హీరోయిన్ ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్తూ పోలీస్ ఆఫీసర్కి చెప్తూ ఉంటారండి. అండ్ రిటర్న్ అండ్ డైరెక్టర్ బై నాగేష్ రాజేంద్రన్. సో ప్రీవియస్గా చాలా మూవీస్ తీశారండి, కానీ ఒక్క మూవీ కూడా నేనైతే చూడలేదు. అండ్ మన హీరో పవేష్, ఇది సెకండ్ మూవీ అండి. 2025లోని తమిళ్ మూవీ ఒకటి యాక్ట్ చేశారండి. సో ఆ మూవీ కూడా నేను చూడలేదండి. అండ్ హీరోయిన్ విషయానికి వచ్చేటప్పటికి నాగదుర్గ, అది తను ఎవరంటే తెలంగాణ ఫోక్ డాన్సర్ అండి. సో అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. సో తనకు ఆల్రెడీ ఈ మూవీతో పాటును ఇడుపు కాగితం మూవీ కూడా ఆఫర్ వచ్చిందండి, అది ప్రియదర్శి గారిదండి. సో ఇది ఫస్ట్ మూవీ, తమిళ్ మూవీ అండి. సో మూవీ బాగుంది, జస్ట్ వన్ టైం వాచ్ మూవీ. లైక్ లవ్ టుడే మూవీ మీరు చూసి ఉండొచ్చు, లవ్ టుడే మూవీ చూసి ఉండొచ్చు కదండి. సో సేమ్ కొంచెం అలాంటి కాన్సెప్ట్ లాగే నాకు అనిపించిందండి. చెప్తున్నాను కదా, ఫస్ట్ హాఫ్ అంతనా హీరో స్ట్రగుల్ అవుతూ ఉంటే, సెకండ్ హాఫ్ అంతనా హీరోయిన్ స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే సెల్వరాఘవన్ గారు మనకి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశారండి అండ్ ఈ మూవీలోని. అండ్ కేఎస్ రవికుమార్ గారు హీరో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేశారండి. యాక్చువల్లీ స్టోరీ నేను రివీల్ చేయనండి, ఎందుకంటే చాలా మందికి ఇష్టం ఉండట్లేదు స్టోరీ అని నేను రివీల్ చేయట్లేదండి. కానీ జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రం చెప్తాను. లవ్ టుడేలని ఎలాగైతే వాళ్ళిద్దరూ ఫోన్స్ అని ఎక్స్చేంజ్ చేసుకుంటారో, ఇందులోని ఏం జరుగుతుందో మూవీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుందండి. సో ఇది మనకి అమెజాన్ ప్రైమ్లోని మన తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంది. సో 2 డేస్ తర్వాత మూవీ అని నేను చూడడం జరిగిందండి. అండ్ లాస్ట్ 16 మినిట్స్ హైలైట్ అనిపించిందండి. అలాగే 1 అవర్ 40 మినిట్స్ దగ్గర కొంచెం ఎమోషనల్గా సీన్ బాగా అయ్యిందండి. మెయిన్లీ ఆ ఒక సీన్ చాలా బాగా నాకు నచ్చింది 1 అవర్ 40 మినిట్స్ దగ్గర. అండ్ కేఎస్ రవికుమార్ గారి క్యారెక్టర్ ఇందులోని చాలా ఎమోషనల్ క్యారెక్టర్ అండి. లైక్ ఎలా అంటే, ఇప్పుడు మనం అప్పు అనేది చెయ్యొచ్చండి, కానీ మనకి తాహతని మించి అప్పు అనేది ఎప్పటికీ చేయకూడదండి. ఇప్పుడు మనకి వచ్చింది కదా అని ఈఎంఐలను ఏవైనా కొనేసుకుంటే, ఇప్పుడు చాలా మంది ఈఎంఐలను కొంటూ ఉంటారు. అలా ఎందుకు, అదే మన దగ్గర డబ్బు ఉండేటప్పుడు కొనొచ్చు కదా, అప్పు చేసి ఎందుకు కొనడం, అలాంటి క్యారెక్టర్ అండి కేఎస్ రవికుమార్ గారి క్యారెక్టరు. సో మీరే మూవీ చూసిన తర్వాత అర్థమవుతుందండి. మొత్తానికి ఒకసారి చూడొచ్చండి. యాక్చువల్గా ఇది 1 మంత్ బ్యాక్ తమిళ్ లాంగ్వేజ్లో ఉందని రిలీజ్ అయిన ఈ మూవీ. సో ఇప్పుడు మనకి తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బాగుందండి. అండ్ సాంగ్స్ మొత్తం ఒక 4 సాంగ్స్ 5 సాంగ్స్ దాకా ఉన్నాయండి. నాకు ఆ సాంగ్స్ పెద్దగా ఏమీ నచ్చలేదండి. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ మాత్రం హైలైట్ అనిపించిందండి. నాకు హీరోయిన్ చూసిన తర్వాత మమితా గారినే చూశాను అని ఆ ఫీలింగ్ అనిపించింది. ఐ మీన్ ఆ ఫేస్ అనేది లైక్ కొంచెం మమితా గారి ఆ ఫేస్ లాగే నాకు అనిపించిందండి. సో నాకన్నా మీరు ముందు మూవీ చూసుంటే మీకు మూవీ ఎలాగనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అని తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. మరెన్నో రివ్యూస్ కోసం మిస్టర్ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.